ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు ఈ అన్ని టాపిక్స్ ఏమి ఉన్నాయి కదా, దీనికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈరోజు నేను పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఏం మిగిలింది కదా, సో దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఏమి ఉన్నాయి కదా, సో దానిపైన నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా, ఇది చాలా చిన్న టాపిక్ ఉంది. సో దీనికి నేను ఫస్ట్ క్లియర్ చేస్తాను, సో తర్వాత మనము ప్రాబ్లం చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్. సో ఫ్రెండ్స్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా, దీని డెఫినేషన్ నేను ఆల్రెడీ చెప్పేశాను. ఓకేనా, లాస్ట్ వీడియోలో పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు కావాలి, ఓకేనా, ఇది ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్లో వస్తుంది, దీని డెఫినేషన్ అన్ని డీటెయిల్స్ ఏముంది కదా నేను లాస్ట్ వీడియోలో చెప్పేశాను. సో ఫ్రెండ్స్, దీని పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ డెఫినేషన్ ఏంటి? పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, ఎక్కడికి మన హై వోల్టేజ్ మెజర్మెంట్ చేయాలి అక్కడ మనము పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాము. ఎందుకంటే మన చిన్న వోల్ట్ మీటర్ నుంచి హై వోల్టేజ్ మెజర్ చేయాలంటే రాదు. ఓకేనా, సో దానికోసం మనము పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ది డెఫినేషన్ అయింది. సో తర్వాత దీని వర్కింగ్ ప్రిన్సిపల్. ఓకే, దీని వర్కింగ్ ప్రిన్సిపల్. సో ఫ్రెండ్స్, ఇది కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఏమి ఉన్నాయి కదా, ఈ రెండు కూడా మ్యూచువల్ ఇండక్షన్స్. ఓకే, మ్యూచువల్ ఇండక్షన్ ఆఫ్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, ఈ ప్రిన్సిపల్ పైన కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఈ రెండు మన మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ పైన పనిచేస్తాయి. ఓకేనా, ఇది క్లియర్ అయింది. సో మీరు అన్ని వీడియోస్ చూస్తే నేను సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఏంటి, మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటి అన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానికోసం మీరు నేను లాస్ట్ వీడియో చేశాను కదా, ఇప్పటి వరకు అన్ని వీడియోస్ చూసుకోండి, ట్రాన్స్ఫార్మర్ వీడియోస్. ఓకే, ఇది ప్రిన్సిపల్ అయింది. సో నెక్స్ట్ కన్స్ట్రక్షన్. ఓకే, నెక్స్ట్ ఏముంది, కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్లో చూడాలంటే మన పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా, మన దానికి 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. సో పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఇది ఇద్దరు దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎక్కువ ఏం లేదు, ఓన్లీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అదేముంది, ఇక్కడ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్లో వోల్ట్ ఎంపియర్. ఓకే, వోల్ట్ ఎంపియర్ ఏముంది కదా, వోల్ట్ ఎంపియర్ టర్మ్స్ ఇది వెరీ స్మాల్ ఉంది, ఇక్కడ కొంచెం చిన్న ఉంది. వోల్ట్ ఎంపియర్ రేటింగ్ ఏముంది కదా పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్లో తక్కువగా ఉంది. దిస్ ఈజ్ ఓన్లీ ద స్మాల్ డిఫరెన్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ దీనిపైన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను నేను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్లో షార్ట్ మ్యాగ్నెటిక్ పాత్. ఓకేనా, షార్ట్ మ్యాగ్నెటిక్ పాత్ మనము ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, సెకండ్ షార్ట్ మ్యాగ్నెటిక్ పాత్ అయిన తర్వాత ఇక్కడ మనము థిక్ కండక్టర్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, థిక్ కండక్టర్స్ యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ మనము ఇది వైండింగ్ ఏం చేస్తాము కదా, ఫస్ట్ లో వోల్టేజ్ వైండింగ్ వైండింగ్ ఏముంది కదా, ఫస్ట్ మనం లో వోల్టేజ్ వైండింగ్ చేస్తాము. సో దానిపైన మనము హై వోల్టేజ్ వైండింగ్ చేస్తాము. ఓకేనా, సో ఇలా ఎందుకు చేస్తాము అంట ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో ఇది షార్ట్ మ్యాగ్నెటిక్ పాత్ మనం పెడతాము కదా, అది ఎందుకు పెడతామా అంటే టు రెడ్యూస్ ద ఎర్రర్. ఓకే, ఎర్రర్కి తగ్గాలంటే మనము షార్ట్ మ్యాగ్నెటిక్ పాత్ పెడతాము. దిస్ ఈజ్ వన్ పాయింట్. తర్వాత మనము థిక్ కండక్టర్స్ యూజ్ చేస్తాము పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్లో. ఎందుకు యూజ్ చేస్తామంటే రెసిస్టెన్స్ తగ్గాలంటే. ఓకే, టు రెడ్యూస్ ద రెసిస్టెన్స్ తక్కువ చేయాలంటే మనము దానికోసం థిక్ కండక్టర్స్ యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ లో వోల్టేజ్ వైండింగ్ ఏముంది కదా, సో ఫస్ట్ మనము కోర్కి ఫస్ట్ సపోజ్ ఇది కోర్ అనుకోండి. ఓకే, ఇది కోర్ అనుకోండి. సో నేను ఫస్ట్ వైండింగ్ ఏం చేస్తాను కదా, లో వోల్టేజ్ వైండింగ్ చేస్తాను. ఓకే, సో తర్వాత హై వోల్టేజ్ వైండింగ్ చేస్తాను. ఇలా ఎందుకు చేస్తానంటే లో వోల్టేజ్ వైండింగ్ ఫస్ట్ నేను చేస్తే ఇన్సులేషన్ ప్రాబ్లం ఏముంది కదా అది సింప్లిఫై అవుతుంది, రాదు. సో దానికోసము
ఈ 3 పాయింట్స్ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, దీనికి మీరు గుర్తుగా పెట్టుకోండి. సో నెక్స్ట్ మనము దీని పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా, దీని కనెక్షన్ డయాగ్రామ్ నేను షార్ట్కట్గా చూపిస్తాను. కనెక్షన్ డయాగ్రామ్, సపోజ్ ఈ ఫేస్ వైర్ అనుకోండి, దిస్ ఈజ్ ద న్యూట్రల్ వైర్. ఓకే, ఇది ఫేస్ వైర్ ఇంకా న్యూట్రల్ వైర్. సో పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్లో సో ప్రైమరీ వైండింగ్ ఏముంది కదా, దీని నంబర్ ఆఫ్ టర్న్స్ ఏమున్నాయి కదా అవి మోర్ ఉంటాయి, అంటే నంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉంటుంది. ఇది 1 పాయింట్ ఉంది. ఓకే, సో సెకండరీ వైండింగ్లో నంబర్ ఆఫ్ టర్న్స్ ఏమున్నాయి కదా ఇవి తక్కువ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. సో తర్వాత మనం ఇది అవుట్పుట్ ఏముంది కదా S1 S2లా ఈ మధ్యలో మనము వోల్ట్ మీటర్ ఇలాగే కనెక్షన్ ఇస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఏం క్లియర్ అయింది కదా, ఏం ప్రాబ్లం లేదు. సో దీనికి నేను సప్లై ఇస్తాను, దీనికి ఫేస్ ఇస్తాను, దీనికి న్యూట్రల్ ఇస్తాను. ఓకే, ఇది P1, ఇది P2. సో ఇది సింపుల్ కనెక్షన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, సో ఇప్పుడు దీనిపైన ఎలా ప్రాబ్లం వస్తాయి అవి మనము చూద్దాం. ఓకే, ఇప్పుడు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ పైన ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అది మనము చూద్దాం. సో ఫ్రెండ్స్, దానికి ముందు ఈ కొంచెం జనరల్ టర్మ్స్ ఉన్నాయి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, జనరల్ టర్మ్స్లో ఫేస్ డిస్ప్లేస్మెంట్ చెప్పాను, బర్డన్ చెప్పాను కదా, రేటెడ్ అవుట్పుట్ చెప్పాను కదా. సాల్వ్ చేయాలంటే మనము ఇది నేను తీసేస్తాను. ఓకే ఓకే ఫస్ట్ మనం ఏం చేయాలంటే గివెన్ డేటా అంట రాసుకోవాలి. గివెన్ డేటా అంట రాసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం కావాలి అది మనము రాసుకోవాలి. ఓకేనా, మీ దగ్గర ఇంకా స్పేస్ ఉంటే ఏ ఫార్ములా యూజ్ చేస్తారు అంటే ఇక్కడ కూడా మనము రాసుకుంటాం. ఓకే, సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ టాపిక్ ఏముంది కదా అది కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ దీనిపైన ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అది నేను చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఇప్పుడు అన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ వస్తున్నాయి కదా ఐటీఐ ఎగ్జామ్లా, ఇన్ని పెద్దది ఎందుకు చదవాలి అంట మీ మైండ్లో ఒక క్వశ్చన్ ఉంటే, సో దానికి నేను ఆన్సర్ ఏం చెప్తున్నానంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వెళ్తారు కదా అక్కడ న్యూమెరికల్స్ 100% వస్తాయి. ఓకేనా, ఒక ఆబ్జెక్టివ్ టైపు థియరీ పైన వస్తుంది. దేర్ ఆర్ 2 types ఆఫ్ క్వశ్చన్. ఓకే, థియరీ టైప్ క్వశ్చన్ అండ్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. సో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్లో ఇవి న్యూమెరికల్స్ 100% వస్తాయి. ఓకేనా, సో దీనిలో ఒక 4 types ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి కదా 1 ఎగ్జాంపుల్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 ప్రాబ్లమ్ తీసుకుంటాను. ఓకేనా, నేనంటే ఒక 5 డిఫరెంట్ ప్రాబ్లమ్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఏమంటే ఇది ప్రాబ్లం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. సపోజ్ నా దగ్గర N1 టర్న్స్ ఏమున్నాయి కదా 4 ఉన్నాయి పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ది. N2 ఏముంది కదా 2 ఉంది. V1 220 వోల్ట్ ఉంది. ఓకే, ఫోర్త్ V2 ఎంత అంట క్వశ్చన్లో అడుగుతుంది. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ పైన ఈ సింపుల్ నుంచి స్టార్ట్ చేస్తాను, ట్రయల్ వాడలేదు కదా, సింపుల్ ఇలా వస్తాయి. సో ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం చేయాలి, మీరు ఏ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలంటే ట్రాన్స్ఫార్మేషన్ రేషియో ఈ ఫార్ములా ఏముంది కదా దీనికి మీరు గుర్తుగా పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి. సో దానికోసం పారామీటర్ ఇక్కడ ఏమవుతుంది N2 డివైడ్ బై N1 ఈక్వల్స్ టు V2 డివైడ్ బై V1 ఈక్వల్స్ టు K. ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తే ఇది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకేనా, చూడండి నాకు V2 కావాలి. V2 అంటే ఇక్కడ ఉంది. V2 కావాలంటే ఇది ఇక్కడ పోతుంది V1 N2 డివైడ్ బై N1 ఇట్లా అవుతుంది. ఓకేనా, V1 ఎంత ఉంది వోల్టేజ్ 220 ఉంది. ఓకే, సో తర్వాత N2 ఎంత ఉంది 2 ఉంది. N1 4 ఉంది. ఓకే, 2 1 జా 2 2 జా 2 1 జా 2 1 జా. ఓకేనా, 110 వోల్ట్. ఇది V2. ఇది సింపుల్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను మెయిన్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, ఎలా చేయాలి అంట. ఓకేనా, మెయిన్ ప్రాబ్లం టైప్ 1. ఓకే, మెయిన్ ప్రాబ్లం టైప్ 1. సో ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా ట్రాన్స్ఫార్మర్, కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ పైన.
నేను ఒక 2 ఫార్ములాస్ చెప్తాను, దానికి మీరు గుర్తుగా పెట్టుకోండి. ఈ ఫార్ములా బట్టి మనము ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఫార్ములా నేను చెప్తున్నాను. ఓకే, ఫార్ములా మీ స్క్రీన్ పైన నేను రాస్తాను. ఓకేనా? స్క్రీన్ పైన మీ ఫార్ములా ఉంది. ఓకే, సో దీనికి మనం ఏం చెప్తామంటే ఫస్ట్ నేను కాన్సెప్ట్ క్లియర్ చేసుకుంటాను. మనం ఏం చేసుకుంటాము, మనం ఏం చేస్తున్నాము అంట అది క్లియర్ చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, మన ఇల్లు ఏముంది కదా, అక్కడ ఎనర్జీ మీటర్ ఉంటాయి. ఎనర్జీ మీటర్ ఉంది కదా, సో దానికి మనము వ్యాట్ మీటర్ అంట చెప్తాము. ఓకే, సో వ్యాట్ మీటర్కి అది మల్టీ రేంజ్ వ్యాట్ మీటర్. ఓకే, అంటే కరెంట్ కాయిల్ ఉంది, పొటెన్షియల్ కాయిల్ ఉంది, కరెంట్ మెజర్ చేస్తుంది, వోల్టేజ్ కూడా మెజర్ చేస్తుంది. సో అది ఏమైంది, మల్టీ రేంజ్ మల్టీమీటర్ అయింది. అంటే మల్టీ రేంజ్ వ్యాట్ మీటర్ ఉంది. ఓకేనా? సో వ్యాట్ మీటర్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, పవర్ మెజర్మెంట్ చేయాలంటే యూజ్ చేస్తారు కదా. సో ఇప్పుడు నా ఇల్లు ఇవన్నీ లైట్స్ ఉన్నాయి, టీవీ ఉన్నాయి, అన్నీ ఆన్ చేస్తా, ఒక కరెంట్ రీడింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 200 యూనిట్స్ మీరు ఎనర్జీ కన్జంప్షన్ అయింది అంట, బిల్ వస్తుంది. ఓకేనా? 1 యూనిట్స్కి ఎంత ఉంది డబ్బులు, దానికి బట్టి మెజర్మెంట్ బిల్ వస్తుంది కదా, రైటా? సో ఇది మీరు 200 యూనిట్స్ చూపిస్తుంది కదా, ఈ 200 యూనిట్స్ మీరు యూజ్ చేయలేదు. ఓకేనా? మీరు అసలుగా అంటే ఇక్కడ ఒక 120 లేకపోతే 140 యూనిట్స్ యాక్చువల్గా మీరు యూజ్ చేశారు. మిగిలింది ఒక 40-60 ఏముంది కదా, అది మీటర్ కాన్స్టెంట్ అంట చెప్తారు దానికి. ఓకేనా? ఏం చెప్తారు, మీటర్ కాన్స్టెంట్. ఓకే, మీటర్ కాన్స్టెంట్. దీనికి ఇంకొకటి పేరు ఏముంది, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంట చెప్తాం. ఓకేనా? మల్టిప్లికేషన్. ఓకే, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంట చెప్తాము. ఓకే, ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్కి నేను షార్ట్కట్గా ఎంఎఫ్ అంట రాసుకుంటా. సో దీనికి మళ్ళీ రిపీట్ చేస్తాను నేను. ఓకే, ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏం చేస్తారంటే, సపోజ్ మీకు 120 యూనిట్స్ మీరు యాక్చువల్గా యూజ్ చేశారు. ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ మీకు బిల్ రాదు, కానీ ఆయన మల్టిప్లై చేస్తాడు. ఆయన ఎవరు, ఎలక్ట్రిసిటీ బోర్డ్. ఆయన ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్కి మల్టిప్లై చేస్తారు. అప్పుడు మీకు బిల్ ఏముంది కదా, ఇది 200 యూనిట్స్ వచ్చేస్తుంది. 200 పవర్ ఎక్కువ యూజ్ చేశారంట అట్లా వస్తుంది. ఓకేనా? అంటే మీరు తక్కువనే యూజ్ చేస్తారు. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్కి మల్టిప్లై చేస్తే అప్పుడు యాక్చువల్గా మీరు ఎంత యూజ్ చేశారంట అది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్కి కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, ఇది స్క్రీన్ పైన ఉంది. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్కి ఎలా కనుక్కోవాలి అంట. ఓకే, ఇక్కడ స్క్రీన్ పైన ఉంటే ఇక్కడ ప్రెషర్ కాయిల్ రేంజ్, తర్వాత కరెంట్ కాయిల్ రేంజ్, ఓకే, డివైడెడ్ బై ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఆఫ్ ఏ వ్యాట్ మీటర్. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అంటే సపోజ్ నా దగ్గర ఒక వ్యాట్ మీటర్ ఉంది. ఓకే, సో దానికి నేను మ్యాక్సిమం ఏముంది కదా, ఎగ్జాంపుల్ ఒక 625 వ్యాట్ వరకు నేను పవర్ మెజర్మెంట్ చేయొచ్చు. అంటే అది ఫుల్ స్కేల్. సో దానికి మనం ఏం చెప్తాము, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్. ఓకే, ఆఫ్ ఏ వ్యాట్ మీటర్ అంటే మ్యాక్సిమం ఎంత రేంజ్ ఉంది. ఓకే, సో సెకండ్ పాయింట్ ఏమొస్తుందంటే, దీన్ని 625 వ్యాట్ యూనిట్ ఉంది. సో దానిలో నేను ఎక్కడ వరకు యూజ్ చేశాను, సపోజ్ నేను 300 వ్యాట్ వరకు రీడింగ్ వస్తే, సో నేను 300 వ్యాట్ వరకు నేను యూజ్ చేశాను కదా. నాకు 625 వ్యాట్ ఉందంట, వ్యాట్ మీటర్ యూజ్ చేశాను, కానీ నాకు అంత బిల్ రాదు. 625 వ్యాట్ మీటర్లా దానిలో నేను ఎంత వ్యాటేజ్ యూజ్ చేశాను, సో దీనిపైన బిల్ వస్తుంది. ఓకే, సో దీనికి ఏం చెప్తాం మనము, యాక్చువల్ పవర్ అంట చెప్తాము. యాక్చువల్ పవర్ కన్జ్యూమ్డ్. ఓకే, యాక్చువల్ పవర్ కన్జ్యూమ్డ్ దీనికి మనము మల్టిప్లై చేయాలంటే, సో మన మీటర్ రీడింగ్ ఏంటి, ఓకే, మీటర్ రీడింగ్ ఏంటి ప్లస్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత, ఈ రెండుకి మల్టిప్లై చేస్తే మనము యాక్చువల్గా ఎంత పవర్ కన్జంప్షన్ చేశామో అది ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది అయింది బేసిక్. ఓకే, సో దీనిపైన నేను ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఓకే, ఇంకా 2 ఫార్ములాస్ ఉన్నాయి, అది నేను నెక్స్ట్ 2 ఫార్ములాస్ సాల్వ్ చేస్తాను కదా, అప్పుడు దానికి నేను ఆన్సర్ చేస్తాను. ఓకే,
ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. ఏ వాట్ మీటర్ హ్యాస్ ద ఫాలోయింగ్ మల్టీ రేంజెస్ ప్రెషర్ కాయిల్, దిస్ 500, 250, 125 వోల్ట్, కరెంట్ కాయిల్ 20, 10, 5 amps ఫిగర్. ద మ్యాక్సిమం డయల్ రీడింగ్ ఎఫ్ఎస్డి ఇండికేట్స్ 625 వాట్. గివెన్ డేటాలా ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఎంత ఇచ్చాడు? 625 వాట్. ఓకేనా? గివెన్ డేటా ఇట్లా మనము రాసుకుందాం. ఫైండ్ ద మీటర్ కాన్స్టంట్. ఏం ఫైండ్ చేయాలి? మీటర్ కాన్స్టంట్. మీటర్ కాన్స్టంట్ ఇంకొకటి పేరు ఏముంది? మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. ఓకే. అండ్ యాక్చువల్ పవర్ ఎంత? యాక్చువల్ పవర్ కనుక్కోవాలి. ఓకే. ఇఫ్ ద మీటర్ రీడ్స్ ద 600 వాట్. ఓకేనా? మీటర్ రీడింగ్ ఉంది. రీడింగ్ ఎంత వచ్చింది? మీటర్ రీడింగ్ 600 వాట్. ఓకేనా? ఇది మీటర్ రీడింగ్. అగైనెస్ట్ ద ఫాలోయింగ్ రేంజెస్. అంటే ఇక్కడ ఒక 2 రేంజెస్ ఇచ్చాడు, ఏ అండ్ బి. ఏ రేంజెస్లో 500 వోల్ట్ ఇంకా 10 ఎంపియర్. సెకండ్ రేంజ్ 125 వోల్ట్ 5 ఎంపియర్. ఓకేనా? అంటే ఇది గివెన్ డేటా ఇచ్చాడు. మన మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి, యాక్చువల్ పవర్ కనుక్కోవాలి. సో దీనిలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ప్రాబ్లమ్ 1, దిస్ ఈజ్ ప్రాబ్లమ్ 2. అంటే మనం 2 టైమ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్కి మనము సాల్వ్ చేయాలంటే ఫార్ములా ఏముంది? ప్రెషర్ కాయిల్ రేంజ్ ఇంటూ కరెంట్ కాయిల్ రేంజ్. ప్రెషర్ కాయిల్ రేంజ్ ఎంత? ఇక్కడ 500. ఇది ప్రెషర్ కాయిల్, ఇది కరెంట్ కాయిల్. అర్థమైందా? 500 ఇంటూ 10, ఓకే, డివైడెడ్ బై ఎఫ్ఎస్డి ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఎంత ఉంది? 625. ఓకే. దీనికి సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 8. ఓకేనా? ఇది ఏంటి? మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వచ్చేసింది. ఇప్పుడు నాకు యాక్చువల్ పవర్ కావాలి. యాక్చువల్ పవర్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏముంది? మీటర్ రీడింగ్ ఇంటూ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. మీటర్ రీడింగ్ ఎంత ఉంది? 600 వాట్. ఓకే. ఇంటూ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత ఉంది? 8. ఓకే. సో దీనికి సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? దీనికి సాల్వ్ చేస్తే 4800. ఓకే, 4800 వాట్. ఇలాగే మనము సాల్వ్ చేయాలి. ఓకేనా? ఈ సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తారా మీరు? ఇక్కడ ప్రెషర్ కాయిల్, కరెంట్ కాయిల్ తీసుకోవాలి. సేమ్ అలాగే యూజ్ చేయాలి. ఓకేనా? నేను సాల్వ్ చేస్తా. ఓకే. ఇప్పుడు ప్రెషర్ కాయిల్ రేంజ్ ఎంత? 125. కరెంట్ కాయిల్ రేంజ్ ఎంత? 5. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఎంత? 625. దీనికి సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 1. ఓకేనా? సో యాక్చువల్ పవర్ కన్జ్యూమ్డ్ P ఈక్వల్స్ టు మీటర్ రీడింగ్ ఎంత ఉంది? 600 ఇంటూ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది? 1. సో దీనికి ఆన్సర్ ఏముంది? 600 వాట్. ఓకే ఫ్రెండ్స్, ఇదేముంది కదా, ఇది 1 టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఓకేనా? సో దీనిపైన నేను చాలా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సో నేను చేయను. సో కొంచెం డిఫరెంట్గా ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది కదా, డిఫరెంట్గా తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం డిఫరెంట్ తీసుకుంటాం. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ గివెన్ డేటా రాసుకుందాం మనము. ఏ సింగిల్ ఫేస్ మల్టీ స్కేల్ వాట్మీటర్ ఈజ్ హ్యావింగ్ ద ఫాలోయింగ్ రేంజెస్ 500, 250, 25 వోల్ట్ and 10 ampere, 5 ampere. This wattmeter is connected to a circuit of 240 volt rating through a CT and PT, and the ranges are 25 by 5, 25 by 250 by 110. అంటే CT రేషియో, PT రేషియో గివన్. CT రేషియో ఎంత ఉంది? 25 by 5, 25 by 5 ampere. PT రేషియో ఎంత ఉంది? 250 by 110, 250 by 110 వోల్ట్. ఓకేనా? ద వాట్మీటర్ ప్రెషర్ కాయిల్ ఇస్ కనెక్టెడ్ అట్ 125 వోల్ట్ రేంజ్. ఓకేనా? ప్రెషర్ కాయిల్ రేంజ్, ఓకే, ఎంత ఉంది? ప్రెషర్ కాయిల్ రేంజ్
125 వోల్ట్. ఓకేనా. సో తర్వాత కరెంట్ కాయిల్ రేంజ్ ఎంత ఉంది? కరెంట్ కాయిల్ రేంజ్ 5 ఆంపియర్. ఓకే. క్యాల్కులేట్ ద పవర్ కన్జ్యూమ్డ్ ఇన్ ద సర్క్యూట్. ఏం క్యాల్కులేట్ చేయాలంటే యాక్చువల్ పవర్ క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా. ఇఫ్ ద వాట్ మీటర్ రీడ్స్ 500 వాట్, రీడింగ్ ఎంత ఉంది? వాట్ మీటర్ ఇది రీడింగ్ ఎంత వచ్చింది? రీడింగ్ 500 వాట్ అంట. ఓకే, 500 వాట్. ఓకే, ఇట్స్ మ్యాక్సిమం డయల్ రీడింగ్ ఆఫ్ 625 వాట్. ఎఫ్ఎస్డి ఎంత ఉంది? ఎఫ్ఎస్డి 625. ఓకేనా. సో ఇప్పుడు మనము యాక్చువల్ పవర్ క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా. సో యాక్చువల్ పవర్ క్యాల్కులేట్ చేయాలంటే ఫార్ములా ఏముంది? మీటర్ రీడింగ్ ఇంటూ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. ఈ రెండుకి మల్టిప్లై చేస్తే మనకి యాక్చువల్ పవర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనము ఫస్ట్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ క్యాల్కులేట్ చేద్దాం. ఓకేనా. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే సేమ్, మీటర్ కాన్స్టెంట్ అంటే కూడా సేమ్. ఓకేనా. ఇక్కడ ప్రెషర్ కాయిల్ రేంజ్ ఎంత ఉంది? 125 ఇంటూ కరెంట్ కాయిల్ రేంజ్ 5. ఓకేనా. డివైడెడ్ బై ఎఫ్ఎస్డి 625. దీనికి సాల్వ్ చేస్తే 1 వచ్చేస్తుంది. ఓకేనా. సో దీనిలోనే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్లోనే మనము ఇంకా ఏం చేయొచ్చు అంటే, ఓకే ఇది వదిలేయండి, ఇది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు నాకు యాక్చువల్ పవర్ కావాలి. యాక్చువల్ పవర్ కావాలంటే ఏం చేయాలి? మీటర్ రీడింగ్ 500 ఉంది. ఓకే, ఇంటూ ఎంఎఫ్ ఎంత వచ్చింది? 1. ఇక్కడ ఉంది ట్విస్ట్. ఓకేనా. ఇక్కడ వరకు మనం సాల్వ్ చేసాం. సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఇచ్చాడనా కరెంట్ ట్రాన్స్ఫార్మర్ రేషియో, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ రేషియో, ఇది కొత్తగా ఇచ్చాడు. ఓకేనా. సో దీనికి ఏం చేయాలంటే ఇక్కడనే మల్టిప్లై చేయాలి. ఓకేనా. ఇక్కడ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంటూ 25/5. ఓకే, ఇంటూ 250/110. ఓకేనా. దీనికి సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 5680 వాట్. ఓకేనా, 5086 వాట్. ఇది వాట్లో ఉంది, కిలో వాట్లో చేస్తే ఎంత వస్తుంది? 5.68 కిలో వాట్ ఆన్సర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కొంచెం డిఫరెంట్ ఉంది కదా. లాస్ట్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసాము అట్లానే సాల్వ్ చేసాము. దీనిలో ట్విస్ట్ ఏముంది? ఈ 2 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చింది దీనిలో. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ మనం ప్రాబ్లమ్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం. సో an industry has connected a load of 200 HP. లోడ్ వచ్చింది. లోడ్ ఎంత ఉంది? 200 HP. 200 HP లోడ్ ఉంది. ఫార్ 400 వోల్ట్ అంటే VL ఇది. ఓకేనా, 400 వోల్ట్ VL. 3 phase 50 Hz. వాట్ షుడ్ బి ద కరెంట్ రేటింగ్? ఓకేనా. CTది కరెంట్ రేటింగ్. కరెంట్ రేటింగ్ అంటే IL. IL equals to how much? What should be the current rating of the CT? Current rating of CT. Okay na? CT the current rating. CT current rating ante adi IL undi. Okay na? This is important. Idi anta kanukovali manamu. Its ratio. CT kanukovali. CT ratio enta. So power factor em undi kada 1 anta assume cheyali. ఓకేనా. సో ఇది 3 టైప్స్ అంటే కొంచెం డిఫరెంట్ ఉంది ఇక్కడ. ఓకేనా. ఇక్కడ చూడండి, ఆయన ఈ లోడ్ ఇచ్చాడు, లైన్ వోల్టేజ్ ఇచ్చేసాడు. ఇక్కడ సిటీ రేటింగ్ ఎంత, సో తర్వాత సిటీ రేషియో ఎంత, ఈ రెండు కనుక్కోవాలి. ఓకేనా. చూడండి, ఇది కొంచెం స్పెషల్ టైప్ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ నేను IL కనుక్కుంటా. IL కనుక్కోవాలంటే ఫార్ములా ఏముంది? P = √3 × VL IL cos theta. ఓకేనా, ఇది ఫార్ములా ఉంది. సో IL ఏమవుతుంది? P / √3 VL cos theta ఇట్లా అవుతుంది. P ఎంత ఉంది ఇక్కడ?
200 HP, ఓకేనా. 200 ఇది హెచ్పిలా ఉంది. సో దీనికి మనం వ్యాట్లా చేయాలి. వ్యాట్లా చేయాలంటే 746 మల్టిప్లై చేయాలి. ఈ √3 యాజ్ ఇట్ ఈస్ పెడతా. విఎల్ ఎంత ఉంది నాకు 400 ఉంది. 400 పెడతా. కాస్ట్ ఈటా అంటే ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంది 1 ఉంది. 1 పెడతాం, ఓకేనా. సో ఓకే, ఇప్పుడు సిటీ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే నా దగ్గర ఎమిటర్ ఏముంది కదా, దాని రేటింగ్ ఎలా ఉంది అది చూసుకోవాలి, ఓకేనా. ఇది ఎమిటర్ది రేటింగ్ ఎంత, అది 5 ఎంపియర్ ఉందా, 1 ఎంపియర్ ఉందా, 10 ఎంపియర్ ఉందా, అది నాకు డేటా కావాలి. కానీ ఇక్కడ డేటా ఇవ్వలేదు. దిస్ ఇస్ ద ట్విస్టింగ్ ఇక్కడ, ఓకేనా. స్పెషాలిటీ, ఈ ప్రాబ్లమ్ది స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ ఎమిటర్ది రేంజ్ ఇవ్వలేదు. దిస్ ఇస్ ద స్పెషాలిటీ. ఈ ప్రాబ్లమ్ది స్పెషాలిటీ అంటే ఎమిటర్ది రేంజ్ ఇవ్వలేదు. సో దానికోసం ఏం చేసుకోవాలంటే కామన్లీ నార్మల్గా ఎమిటర్ రేంజ్ ఏమున్నాయి కదా, అది 5 ఎంపియర్ ఉంటుంది లేదా 1 ఎంపియర్ ఉంటుంది, ఓకేనా. సో దానికోసం నేను ఏం తీసుకుంటున్నానంటే 5 ఎంపియర్ ఎమిటర్ కనెక్షన్, 5 ఎంపియర్ ఎమిటర్ వాడుతున్నారంట నేను అజ్యూమ్ చేస్తా, అనుకుంటా. సో దానికోసం ఇప్పుడు ఏం చేయాలంటే సిటీ రేషియో ఈక్వల్స్ టు 215 డివైడెడ్ బై 5, ఓకే. సో దీనికి ఇది చేస్తే 43 వచ్చేస్తుంది, ఓకేనా. ఇక్కడ ఏం లేదు, దానికోసం 1 పెడతా. దిస్ ఈస్ ద సిటీ రేషియో ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. ఇది ప్రాబ్లం సాల్వ్ అయింది, ఓకే ఫ్రెండ్. సో దీనికి నేను ఎలా పెట్టుకోవచ్చు, ఇంకా సిటీ రేషియోకి 215:5 అంతా కూడా పెట్టుకోవచ్చు, ఓకే. లేదా 50:1 అంతా కూడా నేను రాయొచ్చు, ఓకేనా. 5 1 550 వెళ్ళిపోతుంది. లేదా 43:1 అంతా కూడా నేను రాయొచ్చు, ఓకేనా. ఇది స్పెషాలిటీ, దిస్ ఇస్ ద స్పెషల్ ప్రాబ్లం, ఓకేనా. సో నెక్స్ట్ స్పెషల్ ప్రాబ్లం మనం చూద్దాం, ఓకే. నెక్స్ట్ స్పెషల్ ప్రాబ్లం చూద్దాము, ఓకే. ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకేనా. సో దీనిలో గివెన్ డేటా ఏముంది అంటే an industry is supplied with 800 kVA, ఓకేనా. here load is 800 kVA, ఓకేనా. 800 kVA లోడ్ ఉంది. 11 kV means here line voltage equals to 11 kV, okay. 3-phase energy meter to be recorded through a 5 ampere. Here the emitter is, which emitter we are using, 5 ampere emitter we are using, okay na. So tarvata voltmeter, okay, which voltmeter we are using here, voltmeter is 110 volt, okay. This is very very important. 3-phase energy meter, calculate the ratio of PT and CT. అంటే PT రేషియో ఎంత, ఓకే. వీ హ్యావ్ టు ఫైండ్ PT రేషియో, CT రేషియో ఎంత, ఓకేనా. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ CT రేషియో, ఓకే. సో సేమ్ ఫార్ములా వీఆర్ యూజింగ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఏముంది, √3 into VL IL into cos theta, okay. This is the formula I was used in the last problem. So here I have to find out the line current కనుక్కోవాలి, ఓకేనా. లైన్ కరెంట్ ఫార్ములా ఏమవుతుంది, ఇది P ఇక్కడనే ఉంటుంది, √3 ఇక్కడ అవుతుంది, ఇది VL ఇక్కడ వచ్చేస్తుంది, ఓకే. cos theta ఇక్కడ వచ్చేస్తుంది, అర్థమైందా. సో IL equals to P how much, 800 kVA. సో ఇక్కడ నేను 800 రాస్తా, K అంటే ఎంత 1000 ఉంది, సో నేను 1000 రాస్తా, ఓకేనా. √3 యాజ్ ఇట్ ఈజ్ రాస్తా. సో VL ఎంత ఉంది 11 kV, 11 into K అంటే ఎంత 1000, ఓకేనా. ఇది కాస్ట్ ఇటా ఇవ్వలేదు, సో దానికోసం నేను దానికి 1 అంట అజ్యూమ్ చేస్తా, ఓకే ఫ్రెండ్స్. సో దీనికి సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది IL, దీనికి సాల్వ్ చేస్తే IL వస్తుంది 8.4, ఓకే. 8.4 ఎంపియర్ వస్తుంది. సో 8.4కి నేను ఏం చేస్తానంటే దానికి రౌండ్ ఫిగర్లో ఒక తీసుకుంటా, అంటే 8.4కి నేను 10 ఎంత కన్సిడర్ చేస్తా,
Okay, the answer came is 8.4 amps. I have considered it's approximately 10 ampere to make a to make a CT ratio. Okay, so IL is 10 ampere. Okay, now I will calculate this is the okay. Now I will calculate CT ratio. Okay, how to find out the CT ratio? First I put the IL divided by emitter reading. Emitter, how much reading is 5? Emitter rating is 5. So 10 divided by 5, right? This is the formula, okay? 10 divided by 5. So here is కొంచెం రాంగ్ అయింది, ఓకే? రాంగ్ అయింది, ఓకే, సారీ. If we solve this, what will the answer? IL equals to this 1000 get cancelled. Okay, IL is 42 amps. Okay, IL is 42 amps. Okay, this is the IL. Okay friends, so to find the CT ratio, what is the formula? IL divided by 5. IL is how much? 42 divided by 5. How much? 42 divided by 5. Okay, so answer is 8.4. Okay, so 8.4 is not good, that's why I am taking approximately 10. 8.4 ఏం వచ్చింది కదా, ఇక్కడ వరకు పెడితే కూడా ఆన్సర్ ఓకే. ఓకేనా, మీరు ఏబిసి దానిలో ఒక 10 ఉంది అంటే మీరు 10 అంతా తీసుకోవాలి. ఆప్షన్లో 8 ఉంటే 8 సెలెక్షన్ చేసుకోండి, ఆప్షన్లో 10 ఉంటే 10 తీసుకోవాలి. ఓకేనా, అప్రాక్సిమేట్లీ కొంచెం ఎక్కువ తక్కువ అయితే కూడా ఏం ప్రాబ్లం లేదు. సో దేర్ ఫర్ ట్రాన్స్ఫార్మర్ రేషియో ఈజ్ 10:1. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నో. సో ఇది లాస్ట్ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏముంది అంటే, ఏ ఎనర్జీ మీటర్ కనెక్టెడ్ త్రూ సిటీ అండ్ పీటీ టు అన్ ఇండస్ట్రీ రికార్డెడ్ ఏ రీడింగ్ ఆఫ్ 369 యూనిట్స్ ఆన్ 1st May. ఓకేనా, సో ఫస్ట్ మనము గివన్ డేటా రాస్తాము. గివన్ డేటా, ఓకేనా, గివన్ డేటాలో ఏముందంటే 1st May రీడింగ్ ఎంత ఉంది? 1st May రీడింగ్ ఎంత ఉంది? 369 యూనిట్స్ ఉంది. ఓకేనా, 369 యూనిట్స్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఏముంది అంటే ఆన్ 31st May. ఓకే, 31st May రీడింగ్ ఎంత ఉంది? 426 యూనిట్స్ ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇఫ్ ద సిటీ రేషియో ఈజ్ 50/5 ఆంపియర్ అంటే సిటీ రేషియో మనకి ఇచ్చాడు. సిటీ రేషియో ఎంత ఉంది? 50/5 ఆంపియర్ ఉంది. ఓకేనా, సో తర్వాత పీటీ రేషియో. ఓకే, పీటీ రేషియో ఎంత ఉంది? 11 kV, తర్వాత 110 అంటే 11,000 volt బై 110 volt. ఇది పీటీ రేషియో ఉంది. క్యాల్కులేట్ ద మీటరింగ్ కాన్స్టెంట్. మీటరింగ్ కాన్స్టెంట్ ఏంటి? ఎంఎఫ్ అంటే మనము తీసుకోవచ్చు. ఓకేనా, ఇది కనుక్కోవాలి. సో నెక్స్ట్ మనము ఎనర్జీ కన్జ్యూమ్డ్ డ్యూరింగ్ ద మంత్ అంటే యాక్చువల్ పవర్ ఎంత? ఓకేనా, ఎనర్జీ కన్జ్యూమ్డ్. ఓకే, ఎనర్జీ కన్జ్యూమ్డ్. ఓకేనా, ఈ రెండు మనము క్యాల్కులేట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏముంది కదా, దీనికి మనము కనుక్కుంటాము. సో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏముంది మీకు తెలుసు. ప్రెషర్ కాయిల్ రేంజ్ ఇంటూ కరెంట్ కాయిల్ రేంజ్ డివైడ్ బై ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అంట ఫార్ములా ఉంది. సో దాన్ని ఇక్కడ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఇవ్వలేదు, కరెంట్ కాయిల్ రేంజ్ ఇవ్వలేదు, ప్రెషర్ కాయిల్ రేంజ్ ఇవ్వలేదు. సో నా దగ్గర ఏముంది? ఓన్లీ కరెంట్ సిటీ రేషియో అండ్ పీటీ రేషియో ఉంది. ఓకేనా, సో దానికోసం నేను ఏం చేస్తానంటే అక్కడ కరెంట్ రేంజ్ ఇంకా ప్రెషర్ వోల్టేజ్ రేంజ్ ఉంది కదా, దాని ప్లేస్లో ఈ రెండు నేను ఎక్స్ప్లెయిన్ ఇది నేను ఇప్పుడు పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఫార్ములా ఏమవుతుంది?
సిటీ రేషియో ఇంటూ పీటీ రేషియో, ఇది ఎంఎఫ్ అంటే మీటర్ కాన్స్టాంట్ది కొత్త ఫార్ములా ఇది. ఓకేనా? సో దీనిలో ఇక్కడ నేను వాల్యూ పెడతా. సిటీ రేషియో ఎంత ఉంది? 50/5. పీటీ రేషియో ఉంది 11,000/110. ఓకేనా? సో దీనికి సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 1000 వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఈస్ కంప్లీటెడ్. సో నాకు ఇక్కడ ఎనర్జీ కన్జ్యూమ్డ్ అంటే యాక్చువల్ పవర్ నాకు కనుక్కోవాలి. ఓకేనా? సో దానికి ఎలా కనుక్కోవాలంటే అల్వా సో దానికి ఎలా కనుక్కోవాలంటే ఇది తీసేస్తాను నేను. ఓకే, చూడండి. సో యాక్చువల్ పవర్ది ఫార్ములా ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇంటూ మీటర్ రీడింగ్. ఓకేనా? మీటర్ రీడింగ్ ఉందా ఇక్కడ? లేదు. కానీ దిస్ ఈజ్ ద మీటర్ రీడింగ్ అంటే డిఫరెన్స్ ఇన్ మీటర్ రీడింగ్. ఓకేనా? ఏమాలి? డిఫరెన్స్ ఇన్ మీటర్ రీడింగ్. ఇది ఫార్ములా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంఎఫ్ ఎంత వచ్చింది? నాకు 1000 వచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా పెడతా ఇంటూ డిఫరెన్స్ ఇన్ మీటర్ రీడింగ్ 31st మీది 426 ఉంది మైనస్ 369. ఓకేనా? దీనికి సాల్వ్ చేస్తే యాక్చువల్ పవర్ ఎంత వస్తుంది? 57,000 వ్యాట్ వస్తుంది. ఓకేనా? సో దీనికి నేను కిలో వ్యాట్లో కన్వర్ట్ చేస్తే 57 కిలో వ్యాట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇలాగే మనము ఇది 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్ చెప్పాను కదా. సో దీనిపైన ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది, మీరు ప్రిపేర్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సో మనము నెక్స్ట్ టాపిక్ ఏముంది అది చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.